శ్రీరామ్. నా పేరు అశోక్, విరాట్ హిందుస్థాన్ సంఘం కార్యకర్తని. విషయం ఏమంటే, ఆదోనిలో వైసీపీ నాయకుడైనటువంటి వెల్లాల మధుసూదన్ శర్మ గారు మన హంపి పీఠం సంబంధించిన భూములను అక్రమంగా అమ్మి కోట్లకు పడిగెత్తాడు. దానికి రుజువు 2016లో నంద్యాలలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈయన ఇంతవరకు అధికార పార్టీ వైసీపీ ఉన్నంత వరకు ఆ పార్టీలో ఉండి ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం తిరిగాడు. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ ఓడిపోయిన వెంటనే ఇప్పుడు బీజేపీలో చేరాలని ఏవో మంతనాలు జరుపుతున్నాడని మాకు తెలిసింది. అది ఇచ్చి మరి పార్టీలో చేరాలని కాసి మాకు తెలిసింది. మేము కోరేది ఏమంటే, హిందూ ద్రోహి అయినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ పార్టీ తీసుకోకూడదు అని విరాట్ హిందుస్థాన్ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే బీజేపీ అంటేనే ఒక ధర్మపాలన. అలాంటిది ఈ దుర్మార్గుల ఇలాంటి హిందూ ధర్మ ద్రోహులను, దేవాలయాల భూములను దోచుకున్న ఇలాంటి దుర్మార్గుల్ని బీజేపీలో చేర్చుకోకూడదని కాసి మా విరాట్ హిందుస్థాన్ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈయన మీద హంపి భూములు చాలా వరకు 100 ఎకరాలైన కబ్జా చేసుకున్నాడు, అమ్మినాడని కాసి చాలా విధాలుగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంతవరకు ఈయన గవర్నమెంట్ ఉండే నడుస్తుండే, ఇప్పుడు గవర్నమెంట్ పోయింది. కాబట్టి ఈయన మీద తక్షణమే మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఆయన మీద చర్యలు తీసుకొని ఎక్కడెక్కడ గుడి భూముల్ని ఎక్కడెక్కడ అవినీతి జరిపినాడో, ఎక్కడెక్కడ అమ్ముకున్నాడో ఈయన మీద చర్యలు తీసుకోవాలని ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారిని, అధికారులను నేను వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అంటే ఆ సంబంధించిన భూమి దేవాదాయ అంటే హంపి విరూపాక్ష దేవాలయం సంబంధించిన దేవాదాయ శాఖ. అంటే అక్కడ అమాయకుల్ని, నంద్యాలలో కొంతమంది అమాయకుల్ని ఇట్లా నేను భూములు అమ్ముతున్నాను తీసుకుంటాను అని చెప్పి చాలా మందితో లక్షల డబ్బులు తీసుకొని వాళ్లకు భూములు తీరా అవి భూములు రిజిస్టర్ చేసేటప్పుడు అవి బయటపడినాయి, దేవాలయాల భూములు. అప్పుడు చీటింగ్ 2016లో అతని మీద చీటింగ్ కేసు ఫైల్ అయింది, 420 కేసు ఫైల్ అయింది నంద్యాల PS1. ఇక్కడ మన ఆదోనికి సంబంధించిన సరౌండింగ్ చాలా చోట్ల జరిగినాయని కలిసి మా దృష్టికి వచ్చింది. కౌతారంలో, ఒలుగుందలో చాలా చోట్ల జరిగింది. కానీ మాతో పేపర్స్ రాలేవు, అన్ని వెతుకుతున్నాము. ఇంకా వీటి మీద దృష్టి పెట్టి మేము విచారించి ఇంకా ఏమేమి ఉన్నా బయటికి తీస్తాం. విరాట్ హిందుస్థాన్ సంఘం కార్యకర్తనే కాటేగార్ అశోక్. జై శ్రీరామ్.